హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే తమ్నైల్లో పెట్టిన ప్రకారం ఏపీపీఎస్సీ 2024 సో మనకైతే వెబ్ ఆప్షన్స్ డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయ్యాయి. 28th వరకు అయితే మీరు పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ అనేవి. సో నేను వెబ్ ఆప్షన్ ఆర్డర్ ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి నేను వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ గురించి. సో పీసెట్ వాళ్ళకి ఏ అయితే వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా నేను చేస్తాను. సో టైం టేకెన్ నాకు కొంచెం బిజీ ఉండి మీవి డిలే అవుతున్నాయి కానీ చేస్తాను. సో మీరు కాలేజ్కి వెళ్ళే వరకు అయితే మన ఛానల్ హెల్ప్ఫుల్గానే ఉంటుంది. సో ఇప్పుడైతే మన వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ఎలా పెట్టాలి, ఆర్డర్ తెలియకుండా పెట్టకండి, ఓకేనా. సో ఖచ్చితంగా మీకు ఆర్డర్ తెలియాలి ఎలా పెట్టాలి ఏంటని చెప్పి. మీకు నచ్చిన కాలేజ్లో రావాలనుకుంటే నేను చెప్పిన ఆర్డర్ అయితే పెట్టండి కంపల్సరీ. నేను చెప్పినట్టు పెడితే మీకైతే మీరు అనుకున్న కాలేజ్లో అయితే రావడం అయితే జరుగుతుంది, ఓకేనా. చాలామంది ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్లోనే మిస్టేక్ చేస్తారు, ఆర్డర్ పెట్టడంలో చాలా మిస్టేక్ చేస్తారు. సో ఇప్పుడు నేను చెప్తాను, ఆర్డర్ని క్లారిటీగా అయితే వినండి, ఓకేనా. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్ ఆర్డర్ ఎలా పెట్టాలి అంటే సపోజ్ మీకు ఏమని చెప్పాలి అంటే సపోజ్ మీకు ఎంకామ్ కావాలి. సో ఎంకామ్ కావాలి అన్నప్పుడు ఫస్ట్ మీరు ఏమనుకుంటారు, ఫస్ట్ యూనివర్సిటీస్ ఎవరైనా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఎంకామ్ కావాలి అనుకుంటే ఎంకామ్ ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉందనుకోండి ఎంకామ్ అనేది మనకి. సో ఎన్ని ఉంటాయి చెప్తా వినండి. మనకి జనరల్గా జనరల్ ఉంటుంది, సెల్ఫ్ ఫినాన్స్ ఉంటుంది, పేమెంట్ సీట్స్ అని చెప్పి మీకైతే ఉంటాయి. పీసెట్ వాళ్ళకైతే జనరల్ సీట్స్, సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్, పేమెంట్ సీట్స్ అండ్ సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అని ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ 4 రకాలు లేదా 3 రకాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ మీరు ఎలా పెట్టుకోవాలి అనుకుంటే సో ఫస్ట్ ఏయూ ఉందనుకోండి, ఆంధ్ర యూనివర్సిటీ ఉందనుకోండి, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంకామ్ అనే గ్రూపు జనరల్లో ఉందా, ఫస్ట్ జనరల్ పెట్టుకోవాలి. ఆ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ ఉందో లేదో చూసుకోండి. సెల్ఫ్ ఫినాన్స్లో కూడా ఎంకామ్ ఉంటే ఎంకామ్ పెట్టండి, ఓకేనా. సో పేమెంట్ సీట్స్ అంటే మీకు తెలుసు, దానికైతే మీకు స్కాలర్షిప్ అనేది రాదు. పేమెంట్ సీట్స్కి కానీ సెల్ఫ్ సపోర్ట్ సీట్స్కి కానీ స్కాలర్షిప్ రాదు. ఓన్లీ స్కాలర్షిప్ వచ్చేది యూనివర్సిటీస్లో ఓన్లీ జనరల్లో వస్తే కానీ సెల్ఫ్ ఫినాన్స్లో కానీ వస్తే కానీ సీటు అప్పుడే మీకు స్కాలర్షిప్కి ఎలిజిబుల్. అంతేగాని మీకు పేమెంట్ సీట్స్ వచ్చినా సరే సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ వచ్చినా సరే మీకు స్కాలర్షిప్ అనేది రాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏయూలో మనకి ఎంకామ్ అనేది సో నేను సపోజ్ కానీ చెప్తున్నా, మళ్ళీ క్వశ్చన్ వేయకండి ఏయూలో అది లేదు కదా అని నాకు కమెంట్ చేయకండి. మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా నేను చెప్తున్నాను, ఓకేనా, ఒక క్లారిటీ వస్తుందని, ఓకేనా. ఏయూలో ఇప్పుడు ఎంకామ్ ఉంది. సో ఎంకామ్లో జనరల్లో ఉందా, ఎంకామ్ ఫస్ట్ జనరల్ చూసుకోవాలి, ఎంకామ్ జనరల్లో ఉందా లేదా అని చెప్పి చూసుకుని ఫస్ట్ జనరల్ పెట్టుకోవాలి. ఆ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ పెట్టుకోండి. సో ఎవరైతే మాకు పర్లేదు మేము ఫినాన్షియల్గా మేము ఓకే అనుకుంటే కానీ పేమెంట్ సీట్స్ కూడా ఉంటాయి. సో ఏయూలో ఎంకామ్కి పేమెంట్ సీట్ ఉందా లేదో చూసుకోండి. సో పేమెంట్ సీట్ అయితే నెక్స్ట్ పెట్టుకోండి. అది ఎవరు పెట్టుకోవాలి అంటే నేను ఖచ్చితంగా ఏయూలో చదవాలనుకుంటున్నాను, నేను ఫినాన్షియల్గా మొత్తం ఓకే, నేను ఏయూలోనే చదవాలి కంపల్సరీగా. నా డ్రీమ్ అనుకున్న వాళ్ళు సెల్ఫ్ ఫినాన్స్ అయిపోయిన తర్వాత పేమెంట్ సీట్కి అయితే పెట్టండి, ఓకేనా. సో మాకు ఫినాన్షియల్గా మాకు ప్రాబ్లం పేమెంట్ సీట్లో కానీ సెల్ఫ్ సపోర్ట్లో సీట్లో కానీ వస్తే కానీ మేము చదువుకోలేము అనుకున్న వాళ్ళు అయితే ఫస్ట్ జనరల్ పెట్టండి. జనరల్ పెట్టిన తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ పెట్టండి. ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ యూనివర్సిటీకి వెళ్ళండి. సపోజ్ ఏఎన్ యూనివర్సిటీ ఉంది నెక్స్ట్. సో ఏఎన్ యూనివర్సిటీలో కూడా మీరు చెక్ చేయండి జనరల్లో ఎంకామ్ ఉందా. సో ఎంకామ్ ఉంటే సో ఎంకామ్కి జనరల్ ఫస్ట్ పెట్టాలి. ఆ తర్వాత ఎంకామ్ సెల్ఫ్ ఫినాన్స్లో ఉందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ థర్డ్ మళ్ళీ ఫస్ట్ ఏయూ చూసుకునే తర్వాత మళ్ళీ సెకండ్ ఏయూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏఎన్యూకి రావాలి. అలాగా మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ అయితే మీరు పేపర్ మీద రాసుకోండి మెయిన్గా. సో పేపర్ మీద రాసుకొని ఆ తర్వాత అయితే పెట్టుకోవాలి, ఓకేనా. సో అంతేగాని మీరు కన్ఫ్యూజ్ అయిపోయి అలా పెడితే అలా పెట్టకండి. సో మీరు ఏదైతే పెట్టుకోవాలి అనుకుంటున్నారో సో ఎంకామ్ ఉంది అనుకోండి. సో ఎంకామ్ కాదు, మీరు ఏ గ్రూప్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో సో ఏంటి అంటే సో ఆ గ్రూపు ఫస్ట్ జనరల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో జనరల్ ఉంటే కానీ జనరల్ ఫస్ట్ పెట్టాలి. ఆ తర్వాత అదే గ్రూపు సెల్ఫ్ ఫినాన్స్లో ఉంటే సెల్ఫ్ ఫినాన్స్ పెట్టాలి. సో కొంతమంది మేధావులు ఏం చేస్తారంటే ఒకసారి మొత్తం జనరల్ పెట్టేద్దాం, సో ఒకసారి మొత్తం సెల్ఫ్ ఫినాన్స్ పెట్టేద్దాం అనుకుంటారు. ఆర్డర్ అలా పెడితే కానీ మీరు అనుకున్న కాలేజ్లో రాదు. సో దయచేసి ఎవరు అలా చేయకండి, ఓకేనా. ఎందుకంటే మీరు ఆర్డర్ ఏంటంటే 1 2 3 4 5 6 అలా పెడతారు. సో కొంతమంది మేధావులు ఏమనుకుంటారంటే సో టోటల్గా మనకు ఒక 13-14 యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. సో 14 యూనివర్సిటీస్ జనరల్ ఒకేసారి పెట్టేద్దాము. సో జనరల్ పెట్టేసిన తర్వాత
మనం సెల్ఫ్ ఫినాన్స్ అయితే పెడతాము అనుకుంటారు. అలా ఎప్పుడు పెట్టకూడదు. ఆ 15 కాలేజ్ జనరల్ ఒకసారి పెట్టేసి మళ్ళీ అదే 15 కాలేజ్ సెల్ఫ్ ఫినాన్స్ ఒకేసారి పెడదాం అనుకుంటారు. సో అలా ఎప్పుడు పెట్టకండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఏయూ యూనివర్సిటీ ఉంటే ఏయూలో మీకు ఎంకామ్ అనేది జనరల్ ఉంటే ఫస్ట్ జనరల్, ఆ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ ఉంటే తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ పెట్టుకోండి. సో ఆ యూనివర్సిటీ అయిపోయింది. ఆ రెండిట్లోనే మాత్రమే ఉంది నీ సబ్జెక్ట్ అనేది. సో నెక్స్ట్ అది వదిలేసి నెక్స్ట్ యూనివర్సిటీకి వెళ్ళండి. నెక్స్ట్ యూనివర్సిటీలో జనరల్లో ఉందా లేదా చూసుకోండి. జనరల్లో ఉంటే పెట్టండి. అదే సెల్ఫ్ ఫినాన్స్లో ఉందా సెల్ఫ్ ఫినాన్స్లో పెట్టండి. సో ఆ యూనివర్సిటీ పక్కకి నెట్టేసి మళ్ళీ నెక్స్ట్ యూనివర్సిటీకి రండి. నెక్స్ట్ యూనివర్సిటీలో ఆ గ్రూప్ అనేది జనరల్లో ఉందా, సో జనరల్ పెట్టండి. సో సెల్ఫ్ ఫినాన్స్లో ఉందా, ఓకే, లేకపోతే లీవ్ ఇట్. సో సెల్ఫ్ ఫినాన్స్లో లేకపోతే లీవ్, మళ్ళీ నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళండి. అలా పెట్టండి, ఓకేనా. వరుసగా పెట్టుకుంటా రాకండి, ఓకేనా. సో జనరల్ కొన్ని, సెల్ఫ్ ఫినాన్స్ కొన్ని, అలా ఎప్పుడు పెట్టకండి, ఓకేనా. జనరల్ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్, మళ్ళీ నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళి జనరల్ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్, అలా పెట్టుకుంటా వస్తే మీ ర్యాంక్కి జనరల్ ఇవ్వాలనుకుంటే జనరల్లో ఇస్తారు, సెల్ఫ్ ఫినాన్స్లో ఇవ్వాలనుకో సెల్ఫ్ ఫినాన్స్లో ఇస్తారు, ఓకేనా. సో ఇలా పెట్టుకొని రావాలి. సో జనరల్కి సెల్ఫ్ ఫినాన్స్కి పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ మీకు ఫీజు వేరియేషన్ ఉంటుంది, కానీ స్కాలర్షిప్ ఇద్దరికీ వస్తుంది, ఓకేనా. సో మీరు ఫినాన్షియల్గా బాగున్నారు అనుకుంటే, ఫినాన్షియల్గా బాగున్నారు, నేను ఖచ్చితంగా ఏయూలోనే చదవాలి లేదా ఏఎన్యూలో నేను చదవాలి, నాకు పేమెంట్ సీట్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు ఎలా పెట్టాలి అంటే ఫస్ట్ జనరల్ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ తర్వాత పేమెంట్ సీట్. సో పేమెంట్ సీట్ అనేది థర్డ్ ఆప్షన్గా అయితే మీరు పెట్టుకోవాలి. సో ఆ తర్వాత ఆ యూనివర్సిటీ అయిపోయింది. ఆ యూనివర్సిటీ మళ్ళీ ఏఎన్యూకి రండి. ఏఎన్యూలో జనరల్, సెల్ఫ్ ఫినాన్స్, పేమెంట్ అలా పెట్టుకోండి, ఓకేనా. సో మాకు ఫినాన్షియల్గా బాగుంది అనుకున్న వాళ్ళు థర్డ్ ఆప్షన్గా పేమెంట్ పెట్టుకోండి. మాకు ఫినాన్షియల్గా మాకైతే ప్రాబ్లం ఉంది, మేము ఖచ్చితంగా స్కాలర్షిప్ వస్తేనే మేము చదువుకోగలం అనుకున్న వాళ్ళు అయితే జనరల్, సెల్ఫ్ ఫినాన్స్, మళ్ళీ నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళి జనరల్, సెల్ఫ్ ఫినాన్స్ అలా అయితే పెట్టుకోండి. సో మీకు బెస్ట్ నేను ఒక సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే మీకు ఒక మంచి చదువు కానీ, మంచిగా ఒక నాలెడ్జ్ కానీ, ఒక స్కిల్ సెట్ కానీ ఎన్ని సెట్ కావాలి అంటే మీకు యూనివర్సిటీస్ కన్నా ప్రైవేట్ కాలేజ్ ప్రిఫర్ చేస్తే మీకు మంచిగా అయితే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి బాగుంటుంది, ఓకేనా. సో యూనివర్సిటీస్లో ఎలా ఉంటుంది అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఏంటంటే మనల్ని ఎవరు కేర్ చేయరనమాట, కేర్ చేసే వాళ్ళు ఉండరు, ఇంకా మన ఇష్టం వచ్చినట్టు ఉంటాము. అదే ప్రైవేట్ కాలేజ్లో అయితే మనల్ని కొంచెం పట్టించుకుంటారు. సో దగ్గరుండి మనకి ఒక స్పూన్ ఫీడింగ్లా ఇస్తారనమాట. సో కొంచెం నేర్పిస్తారు, కొంచెం చదువుకుంటారు. కాకపోతే యూనివర్సిటీ బెస్ట్ ఏంటి అంటే మీరు అక్కడ చదువుకుంటూ కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వచ్చు, కొంచెం జాబ్స్ చేసుకుంటూ కాలేజ్కి రావచ్చు. ఇదైతే మీకు యూస్ఫుల్గా ఉంటుంది యూనివర్సిటీ. కానీ యూనివర్సిటీలో ఏంటి అంటే మీకు స్కిల్స్ అవేం సెట్ కావు, గ్రామర్ నాలెడ్జ్ సెట్ కాదు, సో కమ్యూనికేషన్ సెట్ కాదు, ఇలాంటివి ఏమి యూనివర్సిటీలో అయితే సెట్ కావు, ఓకేనా. సో ప్రైవేట్ కాలేజ్లో మీకు ప్రైవేట్ కాలేజ్ సీటు వస్తే కానీ అక్కడ మీకు ఇవన్నీ కూడా సెట్ అవుతాయి, ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్న వెబ్ ఆప్షన్ ఆర్డర్ ఎలా పెట్టాలి అని చెప్పి. ఫస్ట్ అయితే మీరు ఏ కాలేజ్ అయితే పెట్టాలనుకుంటున్నారో అవన్నీ మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. సో సపోజ్ ఫస్ట్ ఆ యూనివర్సిటీస్, ఆ కాలేజెస్ అన్నీ రాసుకొని ఆ యూనివర్సిటీస్లో మీరు అనుకున్న గ్రూపు జనరల్లో, సెల్ఫ్ ఫినాన్స్లో ఉందా లేదా, ఓన్లీ జనరల్లోనే ఉందా, అవన్నీ చూసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ జనరల్, తర్వాత సెల్ఫ్ ఫినాన్స్, మళ్ళీ పక్క కాలేజ్కి ఏదైనా జనరల్, సెల్ఫ్ ఫినాన్స్, అలా ప్రయారిటీ ఇచ్చుకుంటూ ప్రతి కాలేజ్ రండి, ఓకేనా. సో మీరు ఏదైతే కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకోవాలనుకుంటున్నారో ఇలా అయితే రండి, ఓకేనా. సో నెక్స్ట్ కొంతమంది ఏంటంటే మేము అసలు యూనివర్సిటీసే పెట్టుకోమాక ఓన్లీ ప్రైవేట్ కాలేజే పెట్టుకోవాలి అనుకుంటున్నారు. సో ప్రైవేట్ కాలేజెస్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. ఫస్ట్ ఏ ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్రైవేట్ కాలేజ్. కొంతమంది అంటే యూనివర్సిటీస్తో పాటు ప్రైవేట్ కాలేజ్ పెట్టాలనుకుంటారు. సో అయితే ఫస్ట్ మెయిన్గా అయితే మీరు యూనివర్సిటీస్ అన్నీ పెట్టుకోండి, ఏవైతే ఓవరాల్గా ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ అన్నీ పెట్టుకున్న తర్వాత ప్రైవేట్ కాలేజ్కి అయితే రండి, ఓకేనా. సో ఇది అనుకుంటున్నా మీకు ఇచ్చిన ఈ అప్డేట్ ప్రకారం మీకైతే ఒక యూస్ఫుల్ కంటెంట్ అయితే అయ్యింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. కింద కమెంట్ చేయండి. అలాగే నేను లైవ్ కోసం లైవ్లో మీ డౌట్స్ ఏమైనా ఉంటాయి కానీ అక్కడైతే చెప్పండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. నేను చెప్పినట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టండి, ఖచ్చితంగా మీ ర్యాంక్ అక్కడ ఎలిజిబుల్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది, ఓకేనా. సో మీరు ఖచ్చితంగా యూనివర్సిటీలో చదవాలి అనుకున్న వాళ్ళు అయితే అన్ని యూనివర్సిటీస్ పెట్టేసేయండి, ఏది మిస్ కాకుండా అన్ని యూనివర్సిటీస్లో జనరల్, సెల్ఫ్ ఫినాన్స్ ఏదైతే ఉంటాయో అన్ని యూనివర్సిటీస్ వదలకుండా పెట్టేయండి. ఏదో ఒక యూనివర్సిటీస్లో మీకు తగులుతుంది. సో తగలని కోరుకుంటున్నాను. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ స్టడీస్, ఓకే. అందరూ జాగ్రత్తగా చదువుకోండి. సో మీకు నచ్చిన కాలేజ్లో రావాలి. సో అందుకు నేను చాలామందిని బ్లెస్సింగ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.